హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ రోజులలో డబ్బులు సంపాదించడం చాలా కష్టం. అయితే కొందరికి మాత్రం ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలవవు. అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అయిపోతాయి. అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగతీస్తూ ఉంటాయి. ఎన్ని లక్షలు సంపాదించిన వారి ఇంట్లో డబ్బు నిలవదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు చాలా కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం, వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటివి కారణాలు ఉండవచ్చు. ఇంటి వాస్తు కూడా డబ్బు, ఆరోగ్యం, ఆనందంపై ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో వాస్తు నియమాలు పాటించితే ఎల్లప్పుడూ సంపద, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటికి ఉత్తరం వైపున అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎలాంటి చెత్తా చెదారం వేయకుండా, దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచాలి. ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. లేకపోతే పేదరికానికి గురి అవ్వటంతో పాటు ఇంట్లో వారు అనారోగ్య బారిన పడతారు. ఉత్తర దిక్కు ఎంత శుభంగా ఉంటే అంత సంపద నిలుస్తుంది. ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే తూర్పు దిక్కున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే చాలు మంచిది. ఈశాన్య మూల పూజ గది ఆర్థిక సమస్యలను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణం అవుతుంది. ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తూ సుఖ సంతోషాలు, సంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలు చెప్తున్నారు. మీ ఇంట్లో ఉండే కుళాయి నల్లా నుంచి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి. అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ఆదాయం కూడా అలాగే బయటకు వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. చాలామంది ఇండ్లలో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే దానిని ఇంట్లో నుండి బయటకు తీసివేయండి. ఇంటిలోని బెడ్రూమ్ వద్ద ఇనుప వస్తువులు కానీ, ఇనుప గడ్డిని కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎడమవైపు ఇలా ఇనుప కడ్డి లేదంటే వస్తువును వేలాడదీస్తే చాలా మంచిది. మీ ఇంట్లో ధనం నిలవాలి అంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి ఫోటోను ఉంచుకోవాలి. అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు, నగలతో కలకలలాడుతూ ఉండాలి. లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి. దీనితో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోయి సంపాదించిన ధనం ఇంటిలో నిలుస్తుంది. ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలో గణేశుడు కొలువై ఉంటాడు. అంతేకాకుండా ఈ మొక్కని శివునికి ఎంతో ప్రీతికరమైనది. దీనివల్ల ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. విష్ణువు అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. విశ్వాసాల ప్రకారం శాలిగ్రామని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాస్తు దోషం ఉండదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బులు నిలుస్తాయి. వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క మూలంలో గణేశుడు ఉంటాడు. ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు, ధనం సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇంట్లో కుబేరుడి యంత్రాన్ని
ఈశాన్య దిశలో పెట్టుకున్నట్లు అయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సూచించబడుతుంది. నైరుతి దిశలో మాత్రమే బీరువాలు లాకర్లు ఉంచాలని, అప్పుడే డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆగ్నేయ దిశ అంటే అగ్ని ప్రదేశం. చాలామంది ఇండ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియక పెడతారు. అగ్నిస్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. దీని వలన ప్రతికూల శక్తులు ఏర్పడి వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను, ఇంట్లో తరచూ కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి. వాటర్ ట్యాంకును నైరుతి దిశలో నిర్మించుకుంటే చాలా మంచిదని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. అలాగే ఈ చిట్కాలు పాటించాలి. ఆగ్నేయంలో వంటగది ఉండాలి. ఉత్తర దిశలో కుబేరుడి విగ్రహం పెట్టాలి. పశ్చిమ దిక్కులో బీరువా ఉంచండి. తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి. అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూడాలి. వాయువ్యంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలు పెట్టవచ్చు. పడమర, ఉత్తర దిశల్లో బాత్రూమ్ ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా పాటించి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి, అలాగే ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.